ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని గుప్పల మంగమ్మ జల్లేరు జలాశయం పోగొండ రిజర్వాయర్లలో స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, ఈ విధంగా డ్యాంలలో రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేయడం వల్ల ప్రభుత్వం మత్స్యకారులకు జీవనోపాధి కల్పించినట్లు అవుతుందని ఆయన తెలిపారు. మత్స్యకారులు స్థానిక సచివాలయాలలో వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇన్సూరెన్స్ పొందాలని అన్నారు. దీని ద్వారా ఏవైనా ప్రమాదాలు సంభవించినా వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని అన్నారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ, రిజర్వాయర్లలో సుమారు 1,00,000కు పైగా పిల్లలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఒక 6 నెలల పాటు విరామం ప్రకటిస్తే అవి విత్తన ఉత్పత్తి జరిగి మత్స్యకారుల జీవనోపాధికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు కారం లక్ష్మి, తెల్ల రాముడు, ఐటీడీఏ పిఓ రాములు నాయక్, ఆర్డీఓ వైవి రమణ, మండల రెవెన్యూ అధికారులు, ఫిషరీస్ అధికారులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మెట్ట బుజ్జిరాజు, కరాటం ఉమామహేశ్వరరావు, తీగల గోపి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కారం రాఘవ తదితరులు పాల్గొన్నారు. కూడా ప్రభుత్వం తరపున ఒక జీవనోపాధి కల్పించాలి. వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక సహాయం రూపంలో, అలాగే వారు చేతి పనులు చేసేటువంటి పనుల రూపంలో మనం వాళ్ళకి సహాయపడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున భారీగా ఈరోజు చేపలని నదిలో, కాలువలోకి, అలాగే ప్రాజెక్టులోకి విడవడం జరుగుతుంది. తప్పకుండా వారందరూ కూడా ఈ ఎలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని చక్కగా ఏదైతే వదిలిన పిల్లల్ని చక్కగా కాపాడుకొని అవి ఏదైతే సంపదకు వచ్చిన తర్వాత వాటిని పట్టుకొని వాటిని విక్రయం చేస్తే వారికి మంచి ఆదాయం వస్తుంది. తప్పకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఫిషర్స్ మ్యాన్స్ అలాగే వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆఫీసులో, అదే ఎంపీడీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి సంబంధించి వారు మాత్రమే ఈ చేపలను పట్టడానికి అర్హులు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకించి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పరచాలి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టి ప్రతి ఒక్క చెరువుకి సంబంధించి దాన్ని డెవలప్మెంట్ చేయాలి. అలాగే కాలువలని, పూడికి తీతలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన నిధులు కూడా ఏర్పాటు చేసి వీటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. గుప్పల మంగమ్మ డ్యామ్ సంబంధించినటువంటి ఇక్కడ సుమారుగా 1,00,000 చేప పిల్లలను ఈరోజు వదిలిపెట్టడం జరుగుతుంది. ఇది గిరిజనుల యొక్క ఉపాధి కింద అవకాశం కింద దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని ఇందాక ఆర్డీఓ గారు, పిఓ గారు నేను చెప్పినట్టు ఈ 6 నెలల ఈ కాలంలో విత్తనోత్పత్తి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఒక 6 నెలల కాలాన్ని మనం ఇచ్చినట్టయితే ఇక్కడ సంపద, మత్స్య సంపద రెట్టింపు అవుతుంది. అందుకని దీంట్లో ఏంటంటే ఎక్కువగా చేపలు పట్టడం నిరోధించడానికి అవకాశం 2-3 నెలలు మనం మానిపించినట్లయితే ఇక్కడ మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని సర్పంచ్ గారు కానీ, వీళ్ళు కానీ, మిగిలిన దాని కానీ దానికి మనం సూచనలు ఇవ్వటం వల్ల కొంత రోజు వాళ్ళకి ఏంటంటే డబ్బులు కావాలి, ఏదో రకంగా దీని మీద ఉపాధి పొందాలి కాబట్టి చేపలు పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియజేసినట్లయితే దాని గురించి మనం